దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే మానవుని జీవితంలో ఆది కాండంలో నరుని నేలమట్టితో చేసినటువంటి దేవుడు ఆ విషయాన్ని మానవులందరూ మర్చిపోయి దేవుని లెక్కలేనట్టుగా మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు నరుని నాసికరంధ్రంలో జీవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే దేవుడు ఒక మానవుడిని అనగా ఆదాముని తయారు చేసినప్పుడు నేలమట్టితో నరుని సృజించాడు. ఇది యెషయా భక్తుడు చెప్తున్నాడు, మేమందరం మీ చేతి పనే ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో కూడా ఇజ్రాయేలీలు అందరూ కూడా వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్తకి దేవుడైన యెహోవా ఏం చెప్పాడంటే, ఇర్మియా, కుమ్మరివాడి ఇంటికి నువ్వు వెళ్ళు, ఆ కుమ్మరివాడు చేస్తున్నటువంటి ఆ పనిని నువ్వు గమనించు, ఆ కుమ్మరివాడు సారి మీద పని చేస్తున్నటువంటి పనిని నువ్వు బాగా అది చూడు అని చెప్తున్నాడు. అయితే ఇర్మియా అలాగా వెళ్ళి ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళి చూచినప్పుడు ఆయన చేతిలో ఒక అందమైనటువంటి యుక్తమైనటువంటి చాలా చూచుటకు రమ్యమైనటువంటి ఆ కుండ తన చేతిలో విడిపోగా, మరలా ఆ కుమ్మరివాడు మరలా జిగటమన్ను వేసి బాగా దాన్ని పిసికి ఎంతగానో దాన్ని మరలా సారి మీద పెట్టి ఆ పగిలిపోయినటువంటి కుండ కంటే కూడా ఇంకా మంచి కుండను, అందమైన కుండను, యుక్తమైన కుండను ఆ కుమ్మరివాడికి నచ్చినట్లుగా చేశాడు. అదే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం మనం గమనించినట్లయితే, అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నేను మీకు ఇజ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. అంటే దేవుని దగ్గర నుంచి ఒక వాక్కు ఇర్మియాకి దేవుడు పంపించినప్పుడు ఆ ఇర్మియా వెళ్ళి ఆయన్ని చూశాడు, ఆ కుమ్మరివాడిని చూశాడు. ఆ కుమ్మరివాడు తన చేతులతో అందమైన కుండ చేస్తున్నప్పుడు అది తన చేతిలో విడిపోయింది, పగిలిపోయింది. మరలా సారి మీద పెట్టుటకు మంచి ఇంకా జిగటమన్ను వేసి దాన్ని బాగు చేశాడు. దాన్ని మరలా సారి మీద పెట్టి ఇంకా అందమైన కుండను చేశాడు. యుక్తమైనట్టుగా దానితో మరొక కుండను చేశాను. అయితే 5వ వచనం అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరిని చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నవారు, మీరు నా చేతిలో ఉన్నారు. దానిని పెళ్ళగింతునని, విరగొట్టుదనని, నశింపజేయుదునని వేరే ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం. ఒక మనిషిని దేవుడు ప్రేమించాడంటే ఆయన చివరి వరకు ప్రేమిస్తూనే ఉంటాడు. నీవు దేవుని వైపు చూచినంత వరకు ఆయన తన యొక్క ప్రేమ అంతటిని నీ పట్ల చూపించి ఆయన తెలియపరుస్తూనే ఉంటాడు. అది నేను అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో వారు ఇష్టం వచ్చినట్లుగా వారు నానా విధములైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవా ఇర్మియాతో చెప్తున్నాడు, ఇదిగో
ఇర్మియా, ఆ కుమ్మరివాడు మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? మీరు నా చేతుల్లో ఉన్నవారు కారా? దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీ జీవితంలో నా జీవితంలో మనం మట్టివారమని, దేవుడు చేసినటువంటి పనివారమని, ఆయన చేతి పనివారమని మనం అర్థం చేసుకోవాలి. అలాగ అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు జీవించడం చాలా తప్పు. నువ్వు ఎవరో సృష్టికర్త బాగా ఎరుగున్నాడు. ఆ సృష్టికర్తను నువ్వు ఎరిగినప్పుడు నీ యొక్క జీవితంలో అనేక విషయాలు దేవుని వాక్యము ద్వారా నీకు బోధపరుస్తాడు, తెలియపరుస్తాడు. ఆ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో సృష్టికర్త నీకు సహాయం చేస్తాడు. ఆదాము మర్చిపోయినప్పుడే తన జీవితము అంతా కూడా వ్యర్థమైపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దేవుని సన్నిధానంలో నుంచి మనం బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? దేవుడు మనతో మాట్లాడకుండా ఉండడం, మనకు జవాబు ఇవ్వకుండా ఉండడం, మన ప్రార్థనకి జవాబు దొరకకుండా ఉండడం కారణం ఏంటంటే అవిధేయత. కాబట్టి ఇర్మియాకు కూడా అదే చెప్తున్నాడు. ఇర్మియా, ఇశ్రాయేలీయులందరూ కూడా నా చేతిలో ఉన్నవారు. కుమ్మరివాడు మట్టికి చేసినట్టు నేను మీకు చేస్తాను. మీరు నా చేతి పని ఉన్నారు. కాబట్టి దేవుడు తయారు చేసినటువంటి మనుషులం మనం. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయము భక్తి కలిగి ఉండాలి, ఎంత దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొన వల్లని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని ఉన్నాము. అంటే దేవుని యొక్క మంచి క్రియలు కలిగినటువంటి వ్యక్తిగా, దేవుడిచ్చినటువంటి విశ్వాసము, కృప, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా నీవు దేవుని పని ఉన్నావని, దేవుని చేతి పని ఉన్నావని నువ్వు గుర్తు చేసుకుంటావు. 138వ కీర్తన కూడా 8వ వచనంలో, మేము నీ చేతి పని ఉన్నాము. ఎంత గొప్ప విషయం! నీ చేతి కార్యములను విడిచిపెట్టకుమని అక్కడ 138వ కీర్తనలో 8వ వచనంలో చెప్తాడు భక్తుడు. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. మేము నీ చేతి పనులై ఉన్నాం, నీ చేతి కార్యములై ఉన్నాం. కాబట్టి దేవా, మమ్మల్ని మర్చిపోవాక, మమ్మల్ని విడిచిపోవాక, మమ్మల్ని విడవద్దు. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది నిరుత్సాహం, నిస్పృహ, వేదన, ఎందుకు మనం ఇలాగా ఉండాలి అని అనుకుంటే, మనం ఆలోచిస్తే చాలా దుఃఖం కలుగుతుంది. దేవునికి చాలా దూరం అయిపోయినాం కాబట్టి. నువ్వు పగిలిపోయినా సరే, నువ్వు విరిగిపోయినా సరే, నీ జీవితం 1000 ముక్కలైనా సరే, 10 ముక్కలైనా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీ జీవితాన్ని మళ్ళా కట్టగలిగినటువంటి దేవుడు, ఆయన చేతులకు నువ్వు రావాలి. ఇశ్రాయేలీయులందరినీ అంటున్నాడు, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఎంటైర్ దేశమని అంటున్నాడు, ప్రజలందరినీ అంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్న వారిని అందరినీ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నా చేతి పని ఉన్నారు. కాబట్టి నువ్వు ఆయన చేతి పని ఉన్నావని నువ్వు గుర్తు చేసుకుని సృష్టికర్తకి ఎప్పుడైతే నువ్వు లోబడి జీవిస్తావో, నీకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా, నీవు పగిలింపిన హృదయంతో ఉన్నావా, దిగులుతో ఉన్నావా, నీ జీవితం భయంకరమైనటువంటి స్థితిలో ఉందా, మరలా కడతాడు ఆయన, మరలా బాగు చేస్తాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించారు. ఎవరైతే ప్రభా విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలులని సెలవిచ్చినట్లుగాను 51వ కీర్తనలో 17వ వచనంలో, అలాగే విరిగి నలిగినటువంటి వారుగా ఎవరైతే నీ దగ్గరకు వస్తారో, పగిలిపోయినటువంటి కుండలాంటి జీవితం, దెబ్బలో పడిపోయినటువంటి జీవితం, ఇరుకులు ఇబ్బందులతో నాకెవరు లేరనుకున్నటువంటి జీవితం, నన్ను ఎవరు ఆదుకోలేదు, నాకెవరు సహాయం చేయలేదు, నా జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో నేను చిక్కుకొని ఉన్నాను,
నన్ను ఎవరు ఆదుకోలేదనుకున్నటువంటి పరిస్థితిలో చూడు నా అరిచేతులు నేను చెక్కున్నానని చెప్తున్నావు. నీ చెయ్యి నేను విడవని చెప్తున్నావు తండ్రి. నీతి అన్న దక్షిణాస్తముతో నువ్వు పట్టుకుంటావని చెప్తున్నావు. చాచిన కరములతో నువ్వు పట్టుకుంటావు తండ్రి. అవును తండ్రి, కరుణాహస్తము నువ్వు దయచేస్తావు. అంత మాత్రమే కాదు, నీ గాయపడిన హస్తములతో మమ్మల్ని ఆదుకుంటావు, సహాయం చేస్తావు. అలాగా ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.